అది ఎక్కడి మాల అంటే ఈ సృష్టి ప్రారంభం చేసినప్పుడు మొట్టమొదట బ్రహ్మగారిని పుట్టించి ఆయనకి 4 వేదములనిచ్చి వేదములను ఆధారం చేసుకుని సృష్టి చేయమంటాడు. ఎవరిలోకి వెళ్ళిపోయిందో మహాప్రళయంలో వాళ్ళలోంచే కదండి రావాలి సృష్టి అంతా. ఆయనలోకి వెళ్ళిపోతే ఆయనలోంచేనా బయటికి రావాలి? అప్పుడు అసలు సృష్టి ప్రారంభం ఆయన దగ్గర నుంచేనా అయింది? అప్పుడు బ్రహ్మగారికి వేదముల నుంచి సృష్టి చేయమని చెప్పేటటువంటిది ఆయననా? కాబట్టి ఆయన సృష్టిని ప్రారంభం చేస్తాడు. ఎవరిని సృష్టి చెయ్యమని బ్రహ్మ పదవిలో కూర్చోబెట్టాడో ఆయన కూడా కొంత ఆయుర్దాయం అయిపోయిన తర్వాత పడిపోతాడు. పడిపోతే అయ్యో ఇన్ని పుర్రెలతో పాటు ఈయన పుర్రె కూడా బొత్తిగా శ్మశానంలో పడిపోతే ఏం బాగుంటుందని ఓ మర్యాద కోసం దాన్ని తీసి తలపతి చుట్టి మెళ్ళ వేసుకుంటాడు. అలా ఎన్నో పుర్రెలయ్యాయి, పెద్ద మాలయ్యింది. అంటే ఇంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు. ఆయన అలాగే ఆయన కాలాతీతుడని చెప్పడానికి ఆ మాల నిదర్శనం. కాబట్టి పునుకల పేరు కంఠమున బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమశివాయ. ఆయనే కాలమునకు లొంగడు కాబట్టి యవ్వనంలో కూర్చుంటాడు. అందుకే చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. ఆయనే యవ్వనంలో ఉండగలడు, ఆయనే పరమవృద్ధుడిగా కనపడగలడు, ఎలాగైనా కనపడగలడు. ఎందుకంటే అసలు కాలమ ఆయనకు వశవర్తి అయి ఉంటుంది తప్ప ఆయన కాలమునకు వశపడేటటువంటి వాడు కాదు కనుక.